నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెగ్యులేటింగ్ చట్టాలు. ఏంటి ఈ రెగ్యులేటింగ్ చట్టాలు అని చూసినట్లయితే మనకి రెగ్యులేటింగ్ చార్టర్ చట్టాలు అని చెప్పేసి అని అంటాం. మనకి 1773 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత వచ్చినటువంటి 1858 విక్టోరియా మహారాణి ప్రకటన వరకు కూడా జరిగినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అని చెప్పేసి అని అంటాం. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అంటాం. ఈ చట్టాన్ని ఏమంటాం మనం? రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పేసి అని అంటాం. ఇది ఎప్పుడు 1773లో వచ్చింది. ఇది మొదటిది. రెండో చట్టం ఏది అని అంటే దీంట్లో 1784 పిట్స్ ఇండియా చట్టం. ఏదండి? పిట్స్ ఇండియా చట్టం. పిట్స్ ఇండియా చట్టం అని చెప్పేసి అని అంటాం. ఈ రెండింటికి మధ్యలో 1761లో వస్తుంది విస్తరణ చట్టం అని వస్తుంది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఓకేనా? విస్తరణ చట్టం 1761లో వస్తుంది. ఓకే, 1761లో రావడం జరుగుతుంది. విస్తరణ చట్టం అని చెప్పేసి అని అంటాం. అది అంత ఇంపార్టెన్స్ ఏం లేదనమాట ఆ చట్టానికి. సో దీని తర్వాత పిట్స్ ఇండియా చట్టం అని చెప్పేసి అని అంటాం. ఇది ఎప్పుడు వచ్చింది? 1784 పిట్స్ ఇండియా చట్టం అని చెప్పేసి అని అంటాం. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతి 20 సంవత్సరాలకి ఒక చట్టం వస్తుంటది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, 1793 చార్టర్ చట్టం. దీన్ని ఏమంటారు? ఇక్కడ నుంచి చార్టర్ చట్టం అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు చార్టర్ 1 అనుకో, మన గుర్తుండ కోసం ఎన్ని చట్టాలు అనడానికి 1, చార్టర్ 1. దీంతో కరెక్ట్గా 20 సంవత్సరాలు అంటే చూడు 1813. దీని తర్వాత వచ్చింది ఏంటి? 1813 అనమాట. ఇది చార్టర్ చట్టం. ఇది సేమ్ చార్టర్ చట్టం సెకండ్ అనుకో. దీని తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 1833. దీని తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత 1853. ఇక్కడ వరకు ఇలా సాగింది అనమాట. అంటే 4 చార్టర్ చట్టాలు. ఇవి కూడా చార్టర్ చట్టాలే, కాకపోతే వాటికంటూ ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. రెగ్యులేటింగ్ చట్టం అని, పిట్స్ ఇండియా చట్టం అని చెప్పేసి పేరు ఉంది కదా. వీటికి అలా కాదనమాట. చార్టర్ చట్టం అని 1853 చార్టర్ చట్టం అని, లేదా 1833 చార్టర్ చట్టం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే దీని తర్వాత చూసుకున్నట్లయితే కౌన్సిల్ చట్టాలు. ఏంటి? కౌన్సిల్ చట్టాలు అని అంటాం. ఏంటి కౌన్సిల్ చట్టాలు? ఏం చట్టాలు ఏంటి ముఖ్యమైనవి చూసినట్లయితే ఈ కౌన్సిల్ చట్టాలు అనేవి 1857 తర్వాత ఉంది కదా, 1861. ఇది కౌన్సిల్ చట్టం 1 అనుకో. మనకి చార్టర్ చట్టాలు పేర్లు ఉన్నవన్నీ 4 చట్టాలు, అంతే కదా. 4 చట్టాలు 1793, 1813, 1833, 1853. ప్రతి 20 ఇది ఒకటి గుర్తుంటే చాలు మనకి. ప్రతి 20 సంవత్సరాలకు ఒక చట్టం చేశారు అని ఒక ఐడియా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ కౌన్సిల్ చట్టాలు. కౌన్సిల్ చట్టాలు ఏంటి? 1861 చట్టం అండ్ ఫస్ట్ ఇది. రెండోది 1892. ఇది కౌన్సిల్ చట్టం సెకండ్. తర్వాత 1909. దీన్నే మనం కౌన్సిల్ చట్టం అనొచ్చు, లేదా దీన్నే మింటో మార్లే చట్టం అని చెప్పేసి అని అంటాం. మింటో మార్లే చట్టం అని చెప్పేసి అని అంటాం అనమాట. ఓకే, ఈ 1909 చట్టాన్ని ఏమంటాం మనం? మింటో మార్లే సంస్కరణలు, లేదా మింటో మార్లే చట్టం అని చెప్పేసి అని కూడా అంటాం. దీని తర్వాత వచ్చినటువంటి చట్టాలు ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వ లేదా భారత ప్రభుత్వ చట్టాలు అంటాం. భారత ప్రభుత్వ చట్టాలు అని చెప్పేసి అని అంటాం. అంటే ఈ దీని తర్వాత వచ్చినటువంటి చట్టాలు ఏంటి? భారత ప్రభుత్వ చట్టాలు అని అంటాం. అలాగే మనకి 19 మింటో ఏంటిది మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం కూడా ఉంటుంది. మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం 1919 ఉంటుంది. దీని తర్వాత భారత ప్రభుత్వ చట్టాల్లో భాగంగా 1858 భారత ప్రభుత్వ చట్టం. అలాగే 1919 చూసావా? మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు, లేదా 1919 చట్టం అన్నవా, ఇది కూడా భారత ప్రభుత్వ చట్టంలో భాగంగా వస్తుంది. దీని తర్వాత 1930. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చట్టం. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో 70% పైగా 70% పైగా 70% పైగా ఈ 1935 చట్టం నుండే మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఇది 1935 చట్టం నుండే మనం తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టాలకు సంబంధించి ఒక్కొక్క చట్టం గురించి కూలంకషంగా చూద్దాం. ఓకే.
ఫస్ట్ వచ్చేసరికి ఈ చట్టాల్లో మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం గురించి చూద్దాం. 1773 రెగ్యులేటింగ్ 1773 రెగ్యులేటింగ్ చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా చేసిన చట్టం ఏది అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు మొట్టమొదటిగా చేసిన చట్టం ఏదండి? 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఓకే, బ్రిటిష్ వారు చేసిన చిట్ట చివరి పరిపాలనా చట్టం ఏది అని అంటే ఏం చెప్తాం? 1935 చట్టం. బ్రిటిష్ వారు మొట్టమొదటి చేసిన చట్టం 1773 చట్టం, రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం. చిట్ట చివరిగా చేసిన చట్టం 1935 చట్టం అన్నమాట. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి మనం చెప్పుకున్నాం కదా, 1608లో బ్రిటిష్ వారు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31 లండన్లో స్థాపించారని చెప్పుకున్నాం కదా. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, బుర్గోయిన్ అని చెప్పేసి, ఎవరండి ఆ పేరు? బుర్గోయిన్, లార్డ్ బుర్గోయిన్ అదే అంటారు. జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేసింది, ఈ బుర్గోయిన్ కమిటీ అన్నమాట. ఓకే, ఇతని అధ్యక్షతన ఒక కమిటీ. ఇది ఏ టైప్ ఆఫ్ కమిటీ? రహస్య కమిటీ. ఓకే, ఒక రహస్య కమిటీని వేసింది. ఈ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చేసింది అనమాట. అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టానికి ఏ కమిటీ నివేదిక లేదా కమిటీ ఏ కమిటీ ద్వారా ఏర్పడిందంటే లార్డ్ బర్గోయిన్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ 1773 చట్టం చేయడం జరిగిందనమాట. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడం మరియు కంపెనీ రాజకీయ పరిపాలన విధులను తొలిసారిగా గుర్తించింది. కంపెనీ రాజకీయ విషయాలు, పరిపాలనా విధులు, రాజకీయ విధులు, ఏంటి రాజకీయ విధులు? ఓన్లీ వ్యాపారంగా చేసుకోవాలి అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఏదండి? ప్లాసీ యుద్ధం జరిగింది. దాని తర్వాత 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. దీని తర్వాత 1765లో ఏంటది? అలహాబాద్ సంధి చేసుకున్నారు. దీంతో మనకి దివానీ హక్కులు వచ్చినాయి. బీహారు, ఒరిస్సా, బెంగాల్ ఈ 3 ప్రాంతాల్లో మనకి దివానీ హక్కులు వచ్చాయని చెప్పుకున్నాం కదా. సో మరి ఆ ప్రాంతాల్లో రాజకీయపరమైన కార్యక్రమాలు ఉంటాయి కదా. ఈ రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి రాజకీయపరమైనటువంటి ఈ అవసరం అనమాట. అంటే రాజకీయ కార్యకలాపాలు చూసుకునే వాళ్ళు ఉండాలి కదా. సో దానికి ఈ రాజకీయ కార్యక్రమాలు, విధులు అండ్ పరిపాలనా విధులు, ఇలా రెండు విధాలుగా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి యొక్క పరిస్థితులను చూసి మనకి ఇప్పుడు 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పేసి రెగ్యులేటింగ్ చట్టాన్ని చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు? 1773లో చేయడం జరిగింది. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టం ఏదయ్యా అంటే రెగ్యులేటింగ్ చట్టం. కేంద్రీకృత పాలన అంటే ఏంటి అని అంటే, చూడు, మన భారతదేశం ఉంది కదా, ఈ భారతదేశంలో ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఒక గవర్నర్ జనరల్ ని నియమించడం, ఆ మొత్తం అధికారాలన్నీ కూడా ఆ గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం అధికారాలన్నీ కూడా ఆ గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది అనమాట. చూడు, అది కేంద్రీకృత పాలన. సింపుల్ గా చెప్పాలంటే భారతదేశంలో కేంద్రీకృత పాలన. చూడు, భారతదేశంలో ఈ కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టం ఏదయ్యా అంటే రెగ్యులేటింగ్ చట్టం. కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టం రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టాన్ని ఎవరు రూపకల్పన చేశారు అని అంటే అప్పటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నర్తే. ఈ చట్టాన్ని ఎవడు? లార్డ్ నర్తే. అప్పుడు బ్రిటన్ ప్రధాని అనమాట ఈయన, లార్డ్ నర్తే అని ఆయన. ఈ చట్టాన్ని భారతదేశానికి
మొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా పరిగణిస్తారు. అంటే మన భారతదేశానికి ఇది ఒక లిఖిత రాజ్యాంగ చట్టం. అంటే ఒక లిఖిత పూర్వకంగా ఇది చెయ్యాలి, ఈ రాజ్య ఇగో ఈ ప్రాంతానికి గవర్నర్ జనరల్ ఉంటాడు, ఇది అధికారాలన్నీ గవర్నర్ జనరల్ పలానా అధికారులు ఉంటాయి. ఇలా ఒక లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి చట్టం అన్నమాట. ఏది? 1773 చట్టం. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. అంటే ఈ చట్టానికి ముందు ఎవరు ఉండేవారు? బెంగాల్ గవర్నర్ అని చెప్పేసి ఉండేవాడు. బెంగాల్ గవర్నర్ ఉండేవాడు. ఈ బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. ఎలా మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారనమాట. దీనికి ముందు గవర్నర్ జనరల్ ఉండేవారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ డ్రక్ అని చెప్పేసి ఉంటాడు. సో ఈ చట్టం 1773 చట్టం ద్వారా ఈ గవర్నర్ జనరల్ ఏ విధంగా మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. ఈ గవర్నర్ జనరల్ కి సహాయం చేయడానికి 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అంటే ఒక గవర్నర్ జనరల్, నలుగురు సభ్యులు ఉంటారన్నమాట ఇతనికి హెల్ప్ చేయడానికి. ఎవరికి? గవర్నర్ జనరల్ కి హెల్పింగ్ గా 4 కార్యనిర్వాహక మండలి అన్నమాట. ఈ 4 ఏంటి అంటే వీళ్ళు కార్యనిర్వాహక మండలి అని ఉంటుంది కదా, ఈ కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే మనకు తెలుసు. ఎవరు? మొట్టమొదటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరినంటాం? వారన్ హేస్టింగ్. ఎవరండి? వారన్ హేస్టింగ్ అంటాం. వారన్ హేస్టింగ్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకే. బాంబే, మద్రాసు ప్రెసిడెన్సీల గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. ఓకే. ఇక్కడ బాంబే ప్రెసిడెన్సీ అనేది ఉండేది. మనం చెప్పాం కదా, కలకత్తా ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ అని చెప్పేసి ఏర్పాటు చేశారండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1726. మద్రాస్ అయితే 1687. మేయర్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారని చెప్పాం కదా, అలా అన్నమాట. ఇక్కడ ఈ బాంబే, మద్రాసు ప్రెసిడెన్సీలు ఎందుకు మీకు సింపుల్ చెప్తాను. చూడు, ఇది డయాగ్రామ్ అంతా ఏం చూడకండి. ఓకే. బాంబే, మద్రాసు ఈ 2 ప్రెసిడెన్సీల గవర్నర్లు, దీనికంటూ ఒక ప్రత్యేకమైన గవర్నర్ ఉన్నాడు కదా, ఈ ఇద్దరు గవర్నర్లను కూడా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోనికి తీసుకొచ్చారు అనమాట. అంటే ఈ గవర్నర్ జనరల్ ఇతను చెప్పినట్టుగా వినాలి, అలా అనమాట. ఆధీనులుగా చేశారు. ఈ చట్టం ప్రకారం ముఖ్యంగా చెప్పాలంటే ఈ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఏదండి? సుప్రీంకోర్టు. ఓకే. సుప్రీంకోర్టు. మరి దీనికి సంబంధించి ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో వచ్చింది ఇది. ఏ చట్టం ప్రకారం సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1774 ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల సంఖ్య అంతా ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు అన్నమాట. ఓకే. దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఫోర్ట్ విలియం కోట అనే ఒక కోట ఉంటుంది. ఎక్కడ? ఫోర్ట్ విలియం కోట అని చెప్పేసి ఎక్కడ? కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫోర్ట్ విలియం కోట అని చెప్పేసి ఈ కోటలో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది దీనికి సంబంధించి. మరి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే సర్ ఎలిజా ఇంపే. ఈయన ఎవరు? మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ భారతదేశంలో రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలను నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు తెలియపరిచేవారు అనమాట. ఎవరు? ఇక్కడే మనకి
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేవారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేసేవారంటే రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలు, ఏ ఏ వ్యవహారాలు, రెవెన్యూ, సివిలు, రెవెన్యూ, సివిలు, మిలిటరీ, ఈ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎప్పటికప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేసేవారు అనమాట. ఈ విధానం ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణ ఏర్పడింది అనమాట. ఓకేనా, అంటే కంపెనీకి పూర్తి అధికారాలు కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం అండర్లో ఈ ఈ కంపెనీ అనేది రావడం జరిగింది అనమాట. సో అలా దీని తర్వాత 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని కొన్ని చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సవరించడం కోసం సవరణ చట్టం అని చెప్పేసి 1781లో ఒక సవరణ చట్టం చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. దీని ద్వారా ఇండియాలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలను ప్రకటించారు. అదే విస్తరణ చట్టం అని చెప్పేసి అంటాం. అది 1781, సారీ 61 అన్నాడు అందాక, 1781 విస్తరణ చట్టం. అంటే చూడండి, భారతదేశంలో ప్రాంతాలు బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని చెప్పేసి బ్రిటిష్ పార్లమెంట్ లో చట్టం చేసినటువంటి చట్టం 1781. దీన్నే మనం విస్తరణ చట్టం అని కూడా అంటాం. విస్తరణ చట్టం అంటే ఏంటంటే బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి ప్రాంతాలు అని చెప్పేసి బ్రిటిష్ పార్లమెంట్ లో చట్టం చేసుకోవడం జరిగింది అనమాట. అది ఓకేనా, అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ప్రకటించారు ఈ చట్టం ద్వారా. ఈ చట్టాన్ని మనం ఏమంటాం, సెటిల్మెంట్ యాక్ట్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం, సెటిల్మెంట్ యాక్ట్ అని కూడా అంటాం. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఏమంటాం, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటాం అనమాట. అయితే దీని తర్వాత ఇది 1773 సంబంధించినటువంటి చట్టం. దీని తర్వాత వచ్చినటువంటి మన ప్రముఖమైన చట్టం ఏదంటే 1784 పిట్స్ ఇండియా చట్టం. ఏదండి, పిట్స్ ఇండియా చట్టం. ఓకే, 1784 పిట్స్ ఇండియా చట్టం. మనం 1773 కోసం ఆల్రెడీ చెప్పాం. సింపుల్ గా ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం. ఈ చట్టం ద్వారా మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సార్ ఎలిజా ఇంపే అంటాం. దీన్ని కలకత్తాలో ఏర్పాటు చేశారు. 1773 చట్టం ద్వారా ఏర్పాటు చేశాడు. 1773 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. 1774 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీనికి ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది. దీనిని కలకత్తాలో ఫోర్ట్ విలియం కోర్టులో ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత కేంద్రీకృత పాలన అనేది దానికి పునాది వేసిన చట్టం ఏదయ్యా అంటే రెగ్యులేటింగ్ చట్టం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉంటారు అనమాట. వీళ్ళే ఈ విభాగం ఏం చేసేదంటే రెవెన్యూకి సంబంధించినటువంటి విషయాలు, సివిల్కి సంబంధించినటువంటి విషయాలు, మిలిటరీకి సంబంధించినటువంటి విషయాలు, ఈ 3 కూడా ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేసేది అనమాట. అయితే ఇక్కడ మద్రాసు గవర్నరు అండ్ అలాగే బాంబే గవర్నరు వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోనికి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. దీని తర్వాత 1784 పిట్స్ ఇండియా చట్టం. ఏంటి పిట్స్ ఇండియా చట్టం అంటే, ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారు ఈ చట్టం అని అంటే 1773 చట్టంలో కొన్ని లోపాలను సరిదిద్దడానికి దీన్ని చేయడం జరిగింది అనమాట. ఈ చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి అప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరు, విలియం పిట్ జూనియర్. ఎవరు, విలియం పిట్ జూనియర్. ఓకే, విలియం పిట్ జూనియర్ అనే ఆయన ఈ 1784 పిట్స్ ఇండియా చట్టం, అందుకే ఇతని పేరు మీదే మనకి పిట్స్ ఇండియా చట్టం అనేది రావడం జరిగింది అనమాట. ఇతని పేరు మీదే మనకి పిట్స్ ఇండియా చట్టం. అదే 1773 చట్టాన్ని ఎవరు రూపొందించారు మనం చెప్పుకున్నాం, లార్డ్ నర్తే. ఏ కమిటీ ఆధారంగా రూపొందించారని చెప్పుకున్నాం మనం, బుర్గోయిన్ కమిటీ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, అదనమాట. లార్డ్ బుర్గోయిన్ కమిటీ రహస్య కమిటీ వేశారని చెప్పాం కదా, అదనమాట. అంటే ఏంటంటే ఈ కమిటీ ఎందుకు వేశారంటే మనకు 1757 ప్లాసీ యుద్ధం జరిగింది కదా, అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు, రాబర్ట్ క్లైవ్ కదా, అతని అవినీతి ఎక్కువైపోతుంది అన్నమాట. కంపెనీలో అవినీతిమయం అయిపోతుంది. అంటే అక్కడ దోచుకున్న సంపదని పంచుకోవడానికి ఏర్పాటు చేసిన దానిలాగా ఉంటది అనమాట. సో ఇలా జరుగుతుందని చెప్పేసి ఒక రహస్య కమిటీని వేస్తారు.
ఎలా అని చెప్పేసి ఎలా వచ్చింది ఈ 1773 చట్టం. ఓకే, మన పిట్స్ ఇండియా చట్టం దగ్గరకు వచ్చేద్దాం. ఏంటి పిట్స్ ఇండియా చట్టం ఏంటంటే, ఈ చట్టాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1773 చట్టంలో లోపాల గురించి చట్టాన్ని రూపకల్పన చేసింది విలియం పిట్ జూనియర్ అని చెప్పి చెప్పాం. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలన, ఏదండి ద్వంద్వ పాలన, చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్రీకృత పాలన అంటే మనకు 1773 చట్టం రావాలి. ద్వంద్వ పాలన అంటే 1784 చట్టం అనేది ఇంపార్టెంట్. ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు ఎక్కడ? ఈస్ట్ ఇండియా కంపెనీలో. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో కూడా, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో మొదటిసారి ద్వంద్వ పాలన అంటే ఏంటి చూడు చెప్తాను. అనగా వ్యాపార విధులు రాజకీయ విధులను వేరు చేయడం. అంటే చూడు, కంపెనీకి 2 రకాల విధులు ఉండేవి. ఏంటి? వ్యాపార విధులు, అలాగే రాజకీయ విధులు. మరి వీళ్ళు మన ప్రాంతాలను ఆక్రమించుకున్నారు కదా, దానికి సంబంధించి రాజకీయ విధులు వేరేగా, వ్యాపారం విధులు వేరేగా ఈ విధంగా ఉండేవి అనమాట. ఈ కోర్ట్ ఆఫ్ అంటే 2 విభాగాలుగా విభజించారన్నాం కదా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఎవరు? కోర్ట్ డైరెక్టర్స్. చూడు పేరులోనే ఉంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు వ్యాపార విధులు చూసుకుంటారు. ఎవరు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు ఓన్లీ వ్యాపార విధులు మాత్రమే పర్యవేక్షించడానికి వీళ్ళని ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి రాజకీయ విధులను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేయడానికి అర్థం చేసుకోండి. ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ విధులు నిర్వహిస్తుంది? రాజకీయ విధులను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది అనే కొత్త మండలిని ఏర్పాటు జరిగింది అనమాట. అంటే ఒక ద్వంద్వ పాలన, ద్వంద్వ విధానం. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్. వ్యాపార సంబంధించినటువంటి వాటిని చూడడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, రాజకీయ విధులు చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి ఈ విధంగా విభజించడం జరిగింది. ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా ఈ చట్టంలో అంటే? సరిపోద్ది, ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ సరిపోద్ది 1784 పిట్స్ ఇండియా చట్టానికి. దీని తర్వాత వచ్చిన చట్టం ఏదంటే మనకి ఏంటది కరెక్ట్గా 1793 చట్టం. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార హక్కులు, అంటే ఏంటి? వ్యాపార హక్కులు ఉన్నాయి కదా, ఈ వ్యాపార హక్కులు పాలనాధికారాలని ఈ చట్టం నుంచి ప్రతి 20 years అనమాట, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పొడిగించడం జరిగింది. ఓకే, ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార హక్కులను మరియు పాలనా అధికారాలను మరొక 20 సంవత్సరాలు పొడిగించారు, అంటే 20 years. ఈ చట్టం ప్రకారం మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం లేదా? చెప్పుకున్నాం. ఏ మున్సిపాలిటీలు? మద్రాసు 1687, 1726లో మన ఏంటది కలకత్తా, బొంబాయి, వీటికి ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా. ప్రెసిడెన్సీలు ఏర్పాటు వేరు, ఇది వేరులే. ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేశారు. ఈ 1793 చట్టం ప్రకారం మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. ఈ 1773లో ఇంపార్టెన్స్ ఏంటి? మున్సిపాలిటీలు ఉంటాయి కదా, మున్సిపాలిటీలు, ఈ మున్సిపాలిటీలకు ఒక చట్టబద్ధత కల్పించారు. ఏది? చట్టబద్ధత. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించడం జరిగిందనమాట. ఏ చట్ట ప్రకారం? 1793 చట్ట ప్రకారం మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. గవర్నర్ జనరల్ కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో చేసే అధికారం కల్పించారు. అలాగే మన గవర్నర్ జనరల్ ఉంటారని చెప్పేసి అని అన్నాం కదా, ఈ గవర్నర్ జనరల్ కి సంబంధించినటువంటి ఏదైనా కౌన్సిల్ తీర్మానాలపై వీటో చేసే అధికారం, మన కౌన్సిల్ ఒకటి ఉంటుందని చెప్పి కార్యనిర్వాహక మండలి అన్నాం కదా, అలా ఒక కౌన్సిల్ ఉంది కదా. ఈ కౌన్సిల్ చేసినటువంటి ఏవైనా నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో, లేదా తీర్మానాలు లేదా నిర్మాణాలు, ఈ తీర్మానాలని వీటో చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? గవర్నర్ జనరల్ కి ఇచ్చారు. ఇది వీటో అధికారం ఎవరికి ఇచ్చారు? గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే కౌన్సిల్ చేసేటటువంటి తీర్మానాలను గవర్నర్ జనరల్ వీటో చేయవచ్చు. వీటో అంటే ఫైనల్ డెసిషన్ ఎవరికి ఉంటుంది? అప్పుడు గవర్నర్ జనరల్ కే ఉంటుంది. ఎవరికి ఉంటుంది? గవర్నర్ జనరల్ కే ఉంటుంది. గవర్నర్ జనరల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కౌన్సిల్లో చేసిన తీర్మానాలు సుప్రీంకోర్టు వద్ద రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు ఇంకా.
అంటే ఇక్కడ ఫైనల్ డెసిషన్ ఎవరిది? గవర్నర్ జనరల్ అనే వ్యక్తి ఫైనల్ డెసిషన్ మేకర్ అన్నమాట. ఈ విధంగా ఈ చట్టంలో మార్పులు చేయడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి చట్టం ఏదంటే 1813 చట్టం. ఓకే, 1813 చట్టం. 1793 20 సంవత్సరాల తర్వాత 1813. ఓకే, ఈ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం. ఈ చట్టం ప్రకారం తేయాకు, నల్లమందు, చైనాతో వ్యాపారం ఈ 3 మినహాయించి మిగతా అన్ని అంశాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. అంటే ఏంటి చూడు, చాలా ఇంపార్టెంట్, ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఏంటేంటి? తేయాకు, చైనాతో వ్యాపారం, నల్లమందు. ఏంటి? నల్లమందు. దీన్నే మనం ఏమంటాం? ఒపియం అంటాం. ఒపియం. ఓకే, తేయాకు, చైనాతో వ్యాపారం, నల్లమందు ఈ 3 మినహా మిగతా ఏ వ్యాపారమైనా బ్రిటిష్ సంబంధించిన ఏ కంపెనీ అయినా కానీ, బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా కానీ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ మూడింటిని మినహాయించారనమాట. ఓకే, అంటే గుత్తాధిపత్యం అంటే అంతకు ముందు వరకు ఏ వ్యాపారమైనా ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేసేది. కానీ ఈ 1813 చట్టం ప్రకారం ఈ మూడింటిని మినహాయించి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఏ కంపెనీ అయినా వ్యాపారం చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైన పాయింట్ 1813కి సంబంధించి. దీని తర్వాత ఈ చట్టం ప్రకారం దేశంలో ప్రాథమిక విద్య ఏదండి? ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయడానికి లేదా ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయడానికి 1,00,000 రూపాయలు ఇంత 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయడానికి లేదా డెవలప్ చేయడానికి. డెవలప్ అంటే ఆల్రెడీ ఉంటే డెవలప్, అసలు లేదు కాబట్టి అసలు వ్యాప్తి చేయడానికి 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఏ చట్టం ద్వారా ప్రాథమిక విద్యకు 1,00,000 రూపాయలు కేటాయించారు అని అంటే ఏం చెప్తాం? 1813 చట్టం ద్వారా కేటాయించడం జరిగింది. అలాగే ఈ చట్టంలో భాగంగా మరొక ముఖ్యమైన సంస్కరణ ఏమిటంటే భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఆంగ్ల విద్య వ్యాప్తి. ఈ ఆంగ్ల విద్యని వ్యాప్తి చేయాలి అని చెప్పేసి ఏంటి? క్రైస్తవ మిషనరీల రాకను అనుమతించారు. క్రైస్తవ మిషనరీస్, ఈ క్రైస్తవ మిషనరీల రాకను అనుమతించారు. అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చి భారతదేశంలో వారికి సంబంధించినటువంటి అంటే క్రిస్టియానిటీని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అనమాట. అలా అనుమతి ఇచ్చిన చట్టం ఏదయ్యా అంటే 1813 చట్టం. ప్రాథమిక విద్యకు 1,00,000 రూపాయలు కేటాయించిన చట్టం 1813 చట్టం. తేయాకు, చైనా, నల్లమందు తప్ప మిగతా అన్ని విభాగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం ఏదయ్యా అంటే 1813 చట్టం. ఓకే, అలాగే మత వ్యాప్తి కోసం, అదే చెప్పాను కదా, క్రిస్టియానిటీని డెవలప్ చేసుకోవడానికి ఈ మత వ్యాప్తి కోసం మిషనరీలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కూడా ఈ మత వ్యాప్తి కోసం మిషనరీలు ఏర్పాటు చేసుకునేటటువంటి స్వేచ్ఛను కూడా కల్పించారు. ఈ క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేసిన చట్టం అని చెప్పేసి దేన్ని అంటారు? 1813 చట్టాన్ని అంటారు. ఎందుకు? వారికి అవకాశం ఇచ్చిందే ఆ చట్టం. ఆ చట్టం ద్వారానే వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం జరిగిందనమాట. అందుకని క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేసిన చట్టం ఏది అని అడుగుతాడు. 1813 చట్టం. 1813 చట్టం. అలాగే స్థానిక సంస్థలకు, ఏవైతే స్థానిక సంస్థలు ఉన్నాయో ఆ స్థానిక సంస్థలకు పన్ను వేసే అధికారం కూడా కల్పించారు. ఈ చట్టం ప్రకారం స్థానిక సంస్థలు ఉన్నాయి కదా, ఈ స్థానిక సంస్థల్లో పన్నులు వేసే అధికారాన్ని కూడా కల్పించారు 1813 చట్టం అనమాట. అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా భూమిని కొనుగోలు చేసుకునేటటువంటి హక్కును కల్పించారనమాట. ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చేసి ఇక్కడ భూములు కొనుగోలు చేయొచ్చు. ఇది ఈ చట్టం ద్వారా జరిగినటువంటి విషయాలు. దీని తర్వాత మనం నెక్స్ట్ ఏ చట్టాల గురించి నేర్చుకుంటాం? మనం 1813 చట్టం అయిపోయింది. నెక్స్ట్ 1833 చట్టం గురించి నేర్చుకోవాలి. దీని తర్వాత
1858 విక్టోరియా మహారాణి ప్రకటన గురించి నేర్చుకోవాలి. అండ్ అదే మాదిరి దీని తర్వాత మనకు కౌన్సిల్ చట్టాలు ఉంటాయి కదా, ఇంకా 1861, ఓకే, 1861 చట్టం, 1892 చట్టం,